హాయ్ హలో నమస్తే. నేను ఒక న్యూస్ చూశాను. అదేంటంటే జియో 3ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆప్షన్స్ ఎతుకుతున్నారు అని ఒక న్యూస్ చూశాను. యాక్చువల్గా జియో 3ని ఇంప్లిమెంట్ చేయడం కుదరదని సుప్రీంకోర్టు గతంలో కొట్టేసినప్పటికీ వేరే లీగల్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, మళ్ళీ దాన్ని మనం రీవోక్ చేయడానికి అని చెప్పి ప్రభుత్వం ట్రై చేస్తుంది అని నేను ఒక న్యూస్ చూశాను. ఇప్పుడు ప్రభుత్వం జియో 3 తీసుకురావటానికి చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఏది ట్రైబల్స్ దగ్గర నుంచి భయంకరమైన డిమాండ్స్ ఉన్నాయి. బట్ నాకు ఎక్కడో ఫండమెంటల్గా అంటే ఒకవేళ ట్రైబల్ సహోదరులు ఎవరైనా నా వీడియో చూస్తే నన్ను క్షమించండి. ఒకవేళ నేను తప్పుగా అర్థం చేసుకుంటే క్షమించండి. నాకు ఒక అవగాహనతోటి నేను ఒక రాజ్యాంగానికి ఎక్కడో డివియేట్ అవుతున్నామేమో, వాళ్ళ యొక్క ఫండమెంటల్ ఎయిమ్ని డివియేట్ అవుతున్నామేమో నాకు అనిపించి నేను దీని గురించి మాట్లాడుతున్నా. ఒకవేళ నాకు తెలియనటువంటి పాయింట్స్ వేరే యాంగిల్ ఏమైనా ఉంటే నన్ను క్షమించమని నేను ట్రైబల్ గ్రూప్ని యాజ్ వెల్ యాజ్ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా. ఓకే, అయితే ఇప్పుడు ఈ జియో 3 ఎక్కడో తప్పు జరుగుతుందేమోనని నాకు అనిపిస్తుంది. నా నాలెడ్జ్ ప్రకారం, ఇఫ్ మై నాలెడ్జ్ ఈజ్ వెరీ లిమిటెడ్ ఆన్ ది సబ్జెక్ట్ అయి ఉండొచ్చు, నాకు మొత్తం తెలియాలని ఏం లేదు. లిమిటెడ్ అయితే సబ్జెక్ట్ మీద నన్ను క్షమించమని ఇంకొకసారి మిమ్మల్ని అడుగుతున్నా. ఓకే, అయితే ఇప్పుడు జియో 3 కావాలని ట్రైబల్స్ అడుగుతారు. ఆబ్వియస్లీ వాళ్ళు అడుగుతారు. ఇది జియో 3 ఏం లేదు. జియో 3 ఏంటంటే ఒక ట్రైబల్స్కి సంబంధించిన ఏరియాలో ట్రైబల్స్నే ఉద్యోగాలు 100% రిజర్వేషన్ ఇవ్వాలనేది ఫండమెంటల్ జియో 3. వాళ్ళు అడుగుతారు ఫండమెంటల్గా. ఓకే, ఇప్పుడు ఎలా ఉండిద్దంటే ఏది కంఫర్టబుల్గా ఉంటే వాళ్ళు ప్రజలు కోరుకుంటారు. ప్రజలు కోరుకున్న ప్రతిదాన్ని మనం తీర్చకూడదు. ప్రజలు ఏం కోరుకుంటారంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నాయి, వాళ్ళకి అర్థం చేసుకున్నాయి, వాళ్ళ అవగాహనలో ఉన్నాయి వరకు వాళ్ళు కోరుకుంటారు వాళ్ళు. ఓకే, ప్రజలదేముందండి. ఇప్పుడు ఒక్కోసారి ప్రజలు ఏంటి అంటే అదే మీరు మద్యం ధరలు తగ్గిస్తానంటే ఓటేసేసారు, మద్యం ధరలు తగ్గిస్తానంటే ఓటేస్తానని కూడా అడుగుతాడు. ఓకే, ఆ ప్రజలు అడిగిన దాంట్లో ఏది వరకు ఒక రాజ్యాంగాన్ని, ఒక కాన్స్టిట్యూషనల్ ఎయిమ్ ఉంది. ఆ ఎయిమ్ని బట్టి మనం ప్రజలు కోరుకుంటున్నప్పటికి కూడా వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళాల్సి వచ్చింది. ఒక్కోసారి మద్యపాన నిషేధం చేయాల్సి వచ్చింది. ప్రజలు కోరుకున్నారు, అందరూ మద్యం తాగుతామని కోరుకున్నారు. ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా మద్యపాన నిషేధం చేయాలి. సిగరెట్ తాగుదామని ప్రజలు కోరుకుంటారు, మీరు సిగరెట్ చీప్గా ఇవ్వమని అడుగుతారు. దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేయాలి. అంటే ప్రజలు కోరుకున్న ప్రతిదానికి కూడా మనం ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని ఎయిమ్స్ని ఉద్దేశంలో పెట్టుకొని మనం ప్రభుత్వాలు చేయాలి. బట్ ప్రజలు ఏది అడిగితే జనరల్గా అది చేస్తూ ఉంటారు. ప్రజలు కూడా ఏంటంటే కంఫర్ట్నే చూసుకుంటారని నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ఈ జియో 3 దగ్గర ఎక్కడో దానికి వెళ్ళబోయే ముందు అసలు ఫండమెంటల్గా అసలు ఏంటి వీళ్ళెవరు అనేది ఇది నేను చూసిన న్యూస్. ఇది చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్లానింగ్ టు ఇంప్లిమెంట్ 100% లోకల్ ఎస్టీ రిజర్వేషన్ ఇన్ షెడ్యూల్ ట్రైబ్స్ ఏరియాస్ అని ఒక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్. ఇది షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి వాళ్ళు. షెడ్యూల్ ట్రైబ్స్ అంటే వీళ్ళు. ఓకే, వీళ్ళకి అంటే వీళ్ళు ఇప్పుడు ట్రైబ్స్, వీళ్ళ ఏరియాలో వీళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి 100% అనేటువంటి ఒక జియో 3 నాకు అర్థమైన వరకు. ఓకే, అసలు వీళ్ళెవరు, వీళ్ళు ఎలాగ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనేది ఇది చూడండి. 4 గ్రూపులకి మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి భారతదేశంలో. 4 గ్రూపులు. గతంలో వీళ్ళకే ఎస్టీలకి ఎస్సీలకే రిజర్వేషన్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్లోనే. 1950లో పెట్టిన కాన్స్టిట్యూషన్లోనే ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ ఉంది. 1980లో బీసీలకి రిజర్వేషన్ ఇచ్చారు. 1980లో మొన్న మోడీ గారు వచ్చిన తర్వాత ఓసీలకు కూడా రిజర్వేషన్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ 4 గ్రూపులు చూస్తే 4 కూడా డిఫరెంట్ గ్రూప్స్. ఓకే, అవి చూడటానికి కూడా డిఫరెంట్గానే ఉంటారనమాట. ఇప్పుడు వీళ్ళు ట్రైబ్స్, వీళ్ళందరూ ట్రైబ్స్ వీళ్ళు. ఓకే, వీళ్ళు ఒక భారతదేశంలో ఒక 10% ఉంటారు అని ఒక అంచనా ఉంది. ఒక 10% వరకు ట్రైబ్స్ ఉంటారని. సరే, మన ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో చూసినా సరే ఒక 10% అప్రాక్సిమేట్గానే చెప్తున్నాం. ఓకే, ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఎందుకంటే 2011 తర్వాత జనాభా లెక్కలు చేయాలి. 15 సంవత్సరాల క్రితం జనాభాని మనం రిఫర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఇది 2025. 2011 తర్వాత జనాభా లెక్కలు చేయాలి. సో 2025లో అప్రాక్సిమేట్గా ఒక 10% ట్రైబ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు అని ఒక అంచనా ఉంది. ఓకే, ఎస్సీలు షెడ్యూల్ క్యాస్ట్లో ఒక 20% ఉంటారని ఒక అంచనా ఉంది. ఇక్కడ బీసీలు ఒక 40 to 45% ఉండొచ్చు అనేది ఒక అంచనా ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. ఇక రిమైనింగ్ 25% ఎవరైతే ఉన్నారో ఓసీలు, జనరల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు చూస్తే
వీళ్ళందరూ డిఫరెంట్గా కనిపిస్తున్నారు. ఓకే, అసలు వీళ్ళెవరు, ఎందుకు 4 గ్రూపులు ఉన్నాయి అనేది ఫండమెంటల్గా రాజ్యాంగంలో రాయబడినటువంటి పదాలు ఇవి. రాజ్యాంగంలో రాయబడిన పదాలు ఇది చూడండి. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కడో తండాల్లో వాళ్ళ ప్రదేశాల్లో ఎవరితో కలవకుండా వాళ్ళు ఒక ఎత్నిక్ గ్రూపుగా జీవిస్తున్న వాళ్ళని రాజ్యాంగంలో ఒక ఆబ్జెక్టివ్ పెట్టారు. ఆబ్జెక్టివ్ ఏంటంటే టు గివ్ దెమ్ రిజర్వేషన్స్. ఇక్కడ చూడండి, టు గెయిన్ యాక్సెస్ టు మెయిన్ స్ట్రీమ్ సొసైటీ. రాజ్యాంగం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఇప్పుడు ఎవరైతే వీళ్ళు సమాజంలోకి రాకుండా వాళ్ళ తండాల్లో ఉంటున్న వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చేయాలి. ఎక్కడో ఒక తండా ఉంది, ఆ తండాలో వీళ్ళు నివసిస్తున్నారు. మనం వెళ్తే మనల్ని విచిత్రంగా చూస్తారు, వాళ్ళు కనుక మన సమాజంలోకి వస్తే వీళ్ళని విచిత్రంగా చూస్తారు. అలా కాకుండా వీళ్ళని కూడా మెయిన్ స్ట్రీమ్ సొసైటీ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళు ఎంత నీట్గా ఉన్నారు, నీట్గా ప్యాంట్లు షర్ట్లు వేసుకొని టక్ వేసుకొని ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు. ఓకే, వీళ్ళని మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి తీసుకురావాలనేది రాజ్యాంగం యొక్క ఎయిమ్ ఇది. ఓకే, టు గెయిన్ యాక్సెస్ టు మెయిన్ స్ట్రీమ్ సొసైటీ. కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ ప్రపోజ్ చేసింది రాజ్యాంగం. ఇక్కడ వీళ్ళు ఎస్సీలు ఉన్నారు, వీళ్ళకి రిజర్వేషన్ ఎందుకు ప్రమోట్ చేశారంటే ఇది హిస్టారికల్లీ డిస్క్రిమినేషన్ ఫ్రమ్ ద క్యాస్ట్ సిస్టమ్. ఇది వెరీ క్లియర్. అసలు నాలుగురు వేరు రీజన్స్ ఇవి. వీళ్ళేమో మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళేందంటే క్యాస్ట్ సిస్టంలోకి తీసుకురాలేదు వీళ్ళని. చూడండి, పర్టికులర్ స్టెమ్మింగ్ ఫ్రమ్ ది క్యాస్ట్ సిస్టమ్. అంటే క్యాస్ట్ సిస్టంలో వీళ్ళని బెట్ల. ఎందుకు వీళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు ఎస్సీల కంటే? క్యాస్ట్ సిస్టంలో వీళ్ళని బెట్ల కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. క్యాస్ట్ సిస్టమ్ అంటే ఏంది? అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు వర్ణ వ్యవస్థ ఉంది కదా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణులు అంటే నార్మల్గా బ్రాహ్మణులే, క్షత్రియులు అంటే ఈ యుద్ధం చేసేటువంటి రాజులు క్షత్రియులు, వైశ్యులు అంటే వ్యాపారం చేసేటువంటి వైశ్యులు, శూద్రులు అంటే ఇంక మిగతా వాళ్ళు మొత్తం రెడ్డి, కమ్మ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, బలిజ, ఇవన్నీ అగ్ర కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లస్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కలిపి శూద్రులు అంటారు. మరి వీళ్ళు ఎక్కడున్నారంటే ఎస్సీలు అంటే వాళ్ళ అవర్ణ వ్యవస్థలో లేరు. వాళ్ళ అవర్ణ అని పంచమ అనే ఫిఫ్త్ అని చెప్పి వాళ్ళు అసలు మనుషులు కాదని చెప్పేసి ఒక వర్ణ వ్యవస్థలో వీళ్ళు లేరు. కాబట్టి హిస్టారికల్లీ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ డిస్క్రిమినేషన్ జరిగింది కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ ప్రపోజ్ చేసింది భారత రాజ్యాంగం. వెరీ క్లియర్గా ఉంది. ఓకే, వీళ్ళేమో మెయిన్ లైన్ సొసైటీలోకి తీసుకురావడానికి, వీళ్ళనేమో ఆ క్యాస్ట్ సిస్టమ్ నుంచి బయటపడేసి వీళ్ళకి డిస్క్రిమినేషన్ జరిగింది కాబట్టి వీళ్ళని అంటరానితనం అనేది వీళ్ళు ముట్టుకుంటే మలినం అని చెప్పేసి ఇదంతా జరిగింది. ఓకే, సమాజంలో. కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ప్రపోజ్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్, ఫైనాన్షియల్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, వీళ్ళందరూ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. వీళ్ళు ఏంటంటే ఈ బట్టలు ఉతికే వాళ్ళు కానీ, ఐ మీన్ ఏమంటారు, గడ్డం గీసేవాళ్ళు కానీ, చిన్న పనులు మట్టి పని చేసేవాళ్ళు, ఎంత బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళలాగా వీళ్ళేమి మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి దూరంగా లేరు. బీసీలు వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోనే ఉన్నారు. పోనీ వీళ్ళలాగా వీళ్ళు క్యాస్ట్ సిస్టంలో బయట ఉండి వీళ్ళని అన్టచబుల్గా ఏం చూడలే. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కలిసే ఉన్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు పేదోళ్ళు కాబట్టి, డబ్బులు లేవు కాబట్టి చిన్న పనులు వీళ్ళ కింద పనిచేస్తూ వీళ్ళ ఇళ్లలో పనిచేస్తూ బతికినటువంటి వాళ్ళు బీసీలు. ఇక్కడ ఓసీలు ఏంటంటే జనరల్ కేటగిరీ ఏంటంటే ఈ జనరల్ కేటగిరీలో కొద్దిగా ఫార్వర్డ్ కమ్యూనిటీస్, కొంచెం నీట్గా చదువుకొని డబ్బులు బాగా సంపాదించుకొని వ్యాపారం చేసేవాళ్ళు, భూస్వాములు, వీళ్ళందరూ కూడా జనరల్ కేటగిరీలో ఉన్నారండి. ఇది భారతదేశంలో ఉన్న 4 గ్రూపులు, నలుగురికి 4 రకాల వివిధ రకాలమైనటువంటి హిస్టరీ. ఇవంతా 4 ఒకటి కాదు. అసలు జనరల్గా ఎస్సీ ఎస్టీలు అని చెప్పి కలుపుతూ ఉంటారు. అది కూడా ఒక పెద్ద పొరపాటు, భారతదేశంలో పెద్ద పొరపాటు ఎస్సీ ఎస్టీలు కలపడం. అసలు 2 వేరు. వీళ్ళేమో మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి తీసుకురావాలని, వీళ్ళేమో హిస్టారికల్ డిస్క్రిమినేషన్ జరిగిందని. ఇక్కడ ఇది ఒకటి జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హిందూ మతంలో రిజర్వేషన్స్ ఉన్నాయి, హిందూ మతంలో వివక్ష ఉంది కాబట్టి రిజర్వేషన్స్ ఇస్తున్నారు అనేది ఒక తప్పుడు ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు. మీరు పగడ్బందీగా చెప్పండి. ఇప్పుడు భారతదేశంలో వీళ్ళకి వివక్ష జరుగుతుంది కాబట్టి రిజర్వేషన్ ఇవ్వాల, ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఇవ్వాల. హిస్టారికల్గా జరిగింది కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు మీరు వివక్ష చూపించడానికి భారత రాజ్యాంగంలో బ్యాన్ చేసింది. అది
ఇప్పుడు వీళ్ళు అంటున్నారు మా హిందూ మతంలోనే వివక్ష ఉంది కాబట్టి హిందువులకే రిజర్వేషన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ రన్ అవుతుంది కదా, అది పెద్ద పొరపాటు. అది ఇప్పుడు నువ్వు వివక్ష చూపిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారండి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15 వివక్ష చూపకూడదని ఉంది. మరి ఎందుకు ఇస్తున్నారంటే గతంలో చూపించారు కాబట్టి, హిస్టారికల్గా ఉంది కాబట్టి. అది ఇదంతా కూడా ఒక పాయింట్. ఇప్పుడు జనరల్గా 3 వ్యవస్థలు ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది గోడ అడ్డంగా ఉంది, ఇక్కడ ఎవరో ఆట ఆడుతున్నారు. మీకు రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తారు. ఇప్పుడు ఆట ఆడుతున్నారు, ఎవరో ఆట ఆడుతున్నప్పుడు ఇది వీళ్ళ ముగ్గురు 3 రకాల హైట్లు ఉన్నారండి. 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు, ఇది ఈడేమో చాలా హైట్గా ఉన్నాడు, ఈడేమో తక్కువ ఉన్నాడు, ఈడేమో చాలా పొట్టుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ గేమ్ చూడాలంటే వీళ్ళకి అడ్డంగా ఏముంది, ఇక్కడ ఒక గోడ అడ్డంగా ఉంది. గోడ అడ్డంగా ఉన్నప్పుడు 3 రకాల సిస్టమ్స్ వచ్చాయి. ఒకటి లిబరేషన్ సిస్టమ్ అనేది వచ్చింది. అమెరికా, జపాన్ లాంటి సిస్టంలో గోడను లేపేశారు. వీళ్ళకేం రిజర్వేషన్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ గేమ్ ఆడుతున్నారు, ఈ 3 ఉన్నారు. వీళ్ళకి ఏమన్నా రిజర్వేషన్, వాళ్ళకి రిజర్వేషన్ లేదు, మనకెందుకు లేదంటే వాళ్ళు గోడ లేపేశారు. ఎక్కడ గోడ లేపేశారంటే డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తారు. నువ్వు ఎస్సీఓడి అంటే అరెస్ట్ చేసేస్తారు. నువ్వు కులం పెట్టి పేరు తీస్తే అసలు కులం అంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బయటకు కూడా రానియరు. ఓకే, కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వలేదు, ఎందుకంటే గోడ లేపారు. ఇదిగోండి మన కులపోడు కదా అని మీకు ఉద్యోగం ఇచ్చినా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. చాలా పకడ్బందీగా ఈ వ్యవస్థను లేపేశారు, ఆ గోడ లేపేశారు. కాబట్టి ఇది లిబరేషన్ అంటారు దాన్ని. ఓకే, ఈ ఫారెన్లో జరిగింది. వాళ్ళకి రిజర్వేషన్ అవసరం లేదు, బికాజ్ దే ఆర్ లిబరల్, దే కెన్ సీ. ఈవెన్ పొట్టోడైనా సరే వాడి యొక్క టాలెంట్తో వాడు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇది రెండోది ఏంటంటే, మన ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఐడియాలజీ ఏంటంటే, ఇది ఈక్వాలిటీ ఐడియాలజీ. ఓకే, ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నారు. అందరూ ఈక్వలే, అందరూ సమానమే, అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఈక్వాలిటీ గురించి అందరికీ రిజర్వేషన్స్. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన చాలా స్కీముల్లో కూడా ఇదే పెద్ద పొరపాటు చేశారు. డిస్ట్రిబ్యూట్ చేశారు డబ్బులు స్కీముల పేరున అందరికీ ఈక్వల్గా, ఎస్సీలకి, బీసీలకి, ఓసీలకి మొత్తానికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే దీన్ని ఎలా తగ్గిస్తాం? ఈ డిస్క్రిమినేషన్ అనేది, ఈ డిఫరెన్స్ అనేది దాన్ని ఎలా తగ్గిస్తావు? మనం తగ్గించలేం కదా. అందరికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే అక్కడే కదా ప్రాబ్లం వచ్చింది. దీని ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ ఈ మధ్య భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమోట్ చేస్తున్నారు ఇది ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ని. బట్ రాజ్యాంగం చెప్పింది అది కాదు, ఈక్విటీ. రాజ్యాంగం ఈక్విటీ అనేది చెప్పింది. పొట్టుకున్న వాడికి నువ్వు ఎక్కువ ఇవ్వాల్సిందే, పొట్టుకున్న వాడికి ఎక్కువ కుర్చీ వేసి నువ్వు పైకి లేపితే తప్ప వాడు చూడలేడు. వాడు ఎందుకంటే వాడు పొట్టుకున్నాడు, ఈడు ఇంకొద్ది మిడిల్గా ఉన్నాడు, వీడికి ఒకటే చేయరేయాలి, ఇది ఎత్తుకున్నాడు కాబట్టి వీడికి అసలు అవసరం లేదు. ఇప్పుడు అది ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, వీళ్ళు ఎక్కువగా వివక్షకు గురయ్యారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఇస్తారు. వీళ్ళు మీడియం ఉన్నవారికి రిజర్వేషన్ ఉన్నారు, జనరల్ కేటగిరీ వాళ్ళకి అసలు రిజర్వేషన్ అవసరం లేదు. దిస్ ఈజ్ వాట్ ఈక్విటీ కాన్సెప్ట్. ఓకే, ఈ రిజర్వేషన్ నుంచి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంది? ఇది మన సబ్జెక్ట్ ఏది? ట్రైబ్స్ అనేవాళ్ళు మన సబ్జెక్ట్. ఇప్పుడు ఈ GO3 మీద వీళ్ళు ట్రైబ్స్ ఏంటంటే, వీళ్ళకి ఎందుకు రిజర్వేషన్ ఇచ్చారు చూడండి. షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా ఆర్ గివెన్ రిజర్వేషన్ primarily to address historical injustices and inequalities to empower them and వాళ్ళకి పవర్ ఇవ్వటానికి. ఎందుకు? to ensure their participation in the mainstream society. వీళ్ళు కూడా వీళ్ళల్లో కలిసిపోవాలనేటువంటి భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి సంబంధించింది ట్రైబ్స్కి. కానీ వీళ్ళు ఏంటంటే జనరల్గా వేరే వాళ్ళతో కలవరు, వాళ్ళ ట్రైబల్ వాళ్ళ తండాలోకి ఎవరైనా పోతే విచిత్రంగా చూస్తారు, కొడతారు కూడా. కొన్ని ట్రైబ్స్ అయితే లోపలికి రానివ్వరు, మిమ్మల్ని బాణాలు వేసి చంపేస్తారు కూడా. ఓకే, ఎందుకంటే వాళ్ళు భయం, ఎవరన్నా కొత్త స్ట్రేంజర్స్ వస్తే రానివ్వరు, దాడి చేస్తారు. వీళ్ళంతా కూడా ట్రైబ్స్ ఎక్కడో దూరంగా ఉంటారనమాట. ఇది వాళ్ళ ఇంటెన్షన్ అయినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కోరుకున్నది మనం చేయకూడదు కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, GO3 పెట్టారు. GO3 అంటే ఇప్పుడు వీళ్ళ ఏరియాలో ఎవరైతే ఉద్యోగాలు ఉన్నారో వీళ్ళల్లోనే వీళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి, వీళ్ళల్లోనే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చి వాళ్ళే టీచర్లు. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్లు ఉన్నారు, టీచర్లు వీళ్ళ ఏరియాలో వీళ్ళలో నుంచే టీచర్లు వీళ్ళకి ఎంప్లాయ్ చేసి వీళ్ళే పాఠం చెప్పుకుంటారు అనేది ఈ GO3.
ఇప్పుడు వీళ్ళకి వీళ్ళే పాఠం చెప్పుకుంటే మరి ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి ఎలా వస్తారు? ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి ఎలా వస్తారు? ఇప్పుడు వీళ్ళకి వీళ్ళే పాఠాలు చెప్పుకుంటే వీళ్ళకి 100% రిజర్వేషన్ ఇచ్చేసి వాళ్ళ టీచర్లు వాళ్ళ పిల్లలకు వాళ్ళే చెప్తే ఈ సొసైటీలోకి ఎలా వస్తారు? భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్ సొసైటీ, రైట్? వాళ్ళు ఎలా రావాలి మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి? ఇదంతా కూడా ఆలోచించిన ప్రభుత్వాలు. ఎందుకంటే ఇదంతా కాదు, వాళ్ళు ఏంటంటే ఇదిగోండి మా తండాలోకి ఏముండి రానియమంటారు వీళ్ళు. సరేనండి మనకెందుకు, వాళ్ళు రాని అని అంటున్నారు, వాళ్ళ ఓట్లు కావాలి మనకి అని చెప్పి, ఓకే మనకి ఏం కావాలి, ఇదిగోండి మేము ఈ తండాలోనే ఉంటాము, ఇక్కడి నుంచి మేము బయటికి రాము, మా స్కూల్లో మా వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇవ్వాలని వీళ్ళు గొడవ చేస్తారు. గొడవ చేసినప్పుడు గవర్నమెంట్కి ఏం కావాలి? ఓటు కావాలంతే. ఓటు కావాలి కాబట్టి వాళ్ళు చెప్పింది ఏం చేసినట్టు వీళ్ళు ఇచ్చేస్తున్నారని నా అనుమానం. అంతే, ఎక్కడో తప్పు జరుగుతుందని అర్థం. ఇది చూడండి, వీళ్ళందరూ కూడా GO3 కావాలని గొడవ చేస్తున్నారు. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు ఇది జరా గవర్నమెంట్ టీచర్స్ కూడా ఉండుండొచ్చు, లీడర్స్ ఉండుండొచ్చు, ట్రైబ్స్కి సంబంధించిన లీడర్స్ ఉండుండొచ్చు. వీళ్ళేం అడగాలంటే, ఇదండి మేమెందుకు ఎంతకాలం ఈ యొక్క తండాల్లో అడవిల్లో ఉండాలి, మేము కూడా మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి వస్తాము, మాకు విజయవాడలో రిజర్వేషన్స్ ఇవ్వాలి, విశాఖపట్నంలో రిజర్వేషన్స్ ఇవ్వాలి, మాకు అమరావతిలో కొన్ని ఇల్లులు ఇవ్వాలి. ఇట్లాంటివి పెట్టుకుంటే ఈ తండాల్లో ఉన్నటువంటి వీళ్ళు అమరావతిలోకి వచ్చేస్తారు. అది రాజ్యాంగం చెప్పింది, మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి తీసుకురావడానికి అమరావతిలోకి వస్తారు. ఇప్పుడు ఇది GO3ని కావాలని పట్టుబడితే మీ కాలనీల్లో మీ తండాలో మీరే ఉంటారు, మీరే పాఠాలు చెప్పుకుంటారు. ఇక మీరు మెయిన్ లేని సమాజంలోకి ఎప్పుడు వస్తారు? అంటే నా ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్లు ప్రజలు అడిగేదాన్ని మనం చేస్తున్నాము, ఎందుకంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్సే. ఇప్పుడు వాళ్ళు అడిగారు కాబట్టి ఇస్తాము, వాళ్ళు అడిగారు కాబట్టి మీరు మద్యం ధరలు తగ్గించారు, వాళ్ళు అడిగారు కాబట్టి మీరు రేపొద్దున సిగరెట్లు పంచుతారు, వీళ్ళు అడిగారు కాబట్టి ఈ యొక్క వర్గీకరణ చేసి ఎస్సీలను విడగొట్టారు. ఇవన్నీ చేస్తారు. వాళ్ళు ఏది అడిగితే అది చేస్తారు. ఎందుకు? వాళ్ళకి ఓట్లు కావాలంతే. బట్ నేనేమన్నానంటే, ఇప్పుడు వీళ్ళని మనం మెయిన్ లైన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి ఎలాగా? దాని బదులు ఈ GO3 లాంటివి చేసి ఇదిగోండి మీ ట్రైబ్స్ మీరు అక్కడే ఉంచడం, దాని బదులు వీళ్ళని కూడా విశాఖపట్నం వాళ్ళకి ఎంతైతే వాళ్ళకి రిజర్వేషన్ పెంచి, ఇప్పుడున్న 7% రిజర్వేషన్ 10%కి పెంచి, అవసరమైతే 12%కి రిజర్వేషన్ పెంచి, ఇది వీళ్ళకు కూడా మంచి బట్టలు ఇవన్నీ వేసి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాదు లాంటి ప్రదేశాల్లోకి నార్మల్గా మనం ఎలాగున్నామో వాళ్ళు కూడా అదే విధంగా ఉండే విధంగా మీరు ఇట్లాంటి జీవోలు తీసుకొస్తే ఉపయోగపడుద్ది. కానీ ఇది మేబీ మన రాజ్యాంగం ఉద్దేశానికి అపోజిట్గా ఉందేమో అని నాకు ఎక్కడో అనిపించింది. అందుకే ఎక్కడో తేడా కొడుతుంది అని నాకు అనిపించాను. ఒకవేళ నేను తప్పైతే క్షమించండి. నేను ఇది చూడండి, కాన్స్టిట్యూషన్ ఎయిమ్స్ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్ సొసైటీ, GO3 సేయింగ్ దట్ ఆ ట్రైబల్కి సంబంధించి మీకే ఉద్యోగాలు ఇస్తామండి, మీ తండాలోకి ఎవడు రాడు, మీరు బయటికి రావద్దు అన్నట్టుగా ఉంది. ఓకే, అది నాకు అనిపించింది. సో ఒకసారి గవర్నమెంట్లో వీళ్ళ ట్రైబల్స్ వీళ్ళ గవర్నమెంట్ కూర్చొని ఆలోచించి రాజ్యాంగం చెప్పిన విధంగా వీళ్ళని మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసే విధంగా మీరు పనిచేయాలని ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.